నీకు నేనిలా ఎప్పుడూ తినిపించలేదు. నువ్వు ఈ తల్లికి తినిపిస్తున్నావు. నువ్వు చిన్నప్పుడు ఎంత బాధపడుంటావో నాకెప్పుడు అర్థమవుతుంది నాన్న. కావాలని చేసింది కాదురా. బిజినెస్ బిజీలో నిన్ను పట్టించుకోలేదు. నన్ను క్షమించరా. అయ్యో అమ్మా, ఏంట మాటలు? నేను నిన్ను క్షమించడం ఏంటి? ఇంకెప్పుడు అలా అనకమ్మా. నిన్నెన్ని మాటలన్నా నా మీద నీకు కోపం లేదా? కన్న తల్లి మీద కొడుక్కి కోపం ఎందుకుంటుందమ్మా? ఏదో ఒకరోజు తల్లి ప్రేమ దక్కితే చాలనేగా అనిపిస్తుంది. అమ్మా అమ్మా, ఏడవకమ్మా. ఇది బాధ కాదురా. నీలాంటి కొడుకుని కన్నాననే ఆనందం. తినమ్మా. వద్దురా. తిను. చూడరా, నా కర్మ మూతి కూడా తుడుచుకోలేని దీనస్థితి అయిపోయింది. అలా అనకమ్మా, నేనున్నాను కదా. నన్ను మళ్ళీ ఆ మంచం మీద పడుకోబెట్టకండిరా. ఏదోలా ఉంది. కాసేపు కుర్చీలోనే ఉంటాను. సరే అమ్మా. బాబు, సమ్మిట్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. తర్వాత మాట్లాడతానులే. ఈ తల్లి దీవెనలు నీకుంటాయి నాన్న. అంతకన్నా మంచిదే నీకొస్తుందిలే. కానీ ఇది నా వల్ల నీకు పోతుంది అన్న బాధే నన్ను తొలిచేస్తోందిరా. అదంతా ఏం లేదమ్మా. నువ్వే అన్నావుగా ఇంతకు మించింది వస్తుందని. నా తల్లి మాటే నెరవేరుతుంది. వీడికి ఆ సమ్మిట్ గురించి వెళ్ళాలనే ఆలోచించే గ్యాపే ఇవ్వకూడదు. ఇంక చాలు నాన్న. చల్లగా జ్యూస్ ఏవైనా తాగాలనుంది. తెప్పిస్తావా? తెప్పించడం దేనికమ్మా? స్వయంగా నేనే నా చేతులతో చేసి తీసుకొస్తాను. చామంతి, బోర్ కొడుతుంది. కాసేపు టీవీ ఆన్ చేస్తావా? అలాగే అమ్మగారు. చామంతి, వెళ్ళి నీ పని చూసుకో. ప్రేమున్నాడుగా. ఓకే అమ్మగారు. డోర్ క్లోజ్ చేసి వెళ్ళు. అమ్మయ్యా. మోమ్, నువ్వు మామూలుగా జీవించట్లేదుగా. వాడు నిజం అనుకొని తెగ పొంగిపోతున్నాడు. అవునత్తయ్య, మీ నటనకి ఆస్కర్ లాంటి అవార్డు ఇవ్వాలి. సరే, మాటి మాటికి మీరిలా వచ్చి
నటన నాటకం అని మాట్లాడకండి. విన్నారంటే చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ఇది కరెక్టే అత్తయ్య. సార్ రండి. ఉమ్. టీవీ పెట్టమంటే ఈ సినిమా పెట్టింది. మంచిగా సాంగ్స్ పెట్టచ్చు కదా. ఇది దీని ఏడుపు మొహం. ఇదేంటి, అమ్మగారికి సినిమా కథ పెట్టొచ్చాను, పాటలు వస్తున్నాయేంటి? ఛానల్ ఎవరు మార్చారు? టీవీ దగ్గర పెట్టిన రిమోట్ మంచం మీదకి ఎలా వచ్చింది? అమ్మగారు ఎలా పెడతారు? ఎవరు కూడా లేరు కదా. ఏదో డౌట్గా ఉంది, క్లియర్ చేసుకుంటా. మళ్ళీ ఇదొచ్చిందేంటి? నేను సినిమా పెట్టి పెడితే పాటలు వస్తున్నాయేంటి? ఏమేం చామంతి? నేను ప్రేమ్ బాబు వెళ్ళాక ఎవరైనా వచ్చారా అమ్మగారు? నువ్వెందుకు మళ్ళీ వచ్చావు? నా డౌట్ స్ట్రాంగ్ అయింది. వెళ్ళి నీ పని చూసుకోమని చెప్పాను కదా చామంతి. మీ గదిలోనే పనుంది అమ్మగారు. మీకు అసలే ఏ స్పర్శ లేదు కదండి. కిటికీలకి దుమ్ము పట్టున్నాయి. మీరు అది పీల్చారంటే డస్ట్ అలర్జీ వస్తుంది, జలుబు కూడా పట్టేస్తుంది. మీరు తుడుచుకోలేరు కదా. కరెక్టే చామంతి, ప్రేమ్ కదొక పని అయిపోతుంది. నీట్గా నువ్వే క్లీన్ చేయి. అందుకే కదా అమ్మగారు నేను వచ్చింది. నేను చేసేస్తానులేండి. ఈ దోమలు కుట్టి మీ చేతులు కదిలాయో మీది నాటకమే.